ఎటువంటి హడావిడి లేకుండా ఉదయాన్నే పని అయిపోలా. అయితే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయాన్నే స్కూల్ ఉన్నప్పుడు రాత్రి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అయిపోద్ది. ఉదయానికి ఇడ్లీ ప్లాన్ చేశాను, అందుకే ఇడ్లీ బ్యాటర్, తర్వాత ఇడ్లీ పాత్ర, పిల్లల బాక్సులు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనుకో రాత్రి పొద్దున్న ఏ హడావిడి ఉండదు. ఇలా రాత్రి అన్నీ సిద్ధం చేసేసుకుంటే చూడండి ఉదయాన్నే కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఇడ్లీ బ్యాటర్ బాగా పొంగిపోయింది. ఇంకొక సైడ్ ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ బాగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ కూడా ఇప్పుడే నేను యాడ్ చేస్తాను, ముందు రోజు అయితే యాడ్ చేయను. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకొని తర్వాత చట్నీస్ చేయడం ఇవన్నీ చేస్తాను అనమాట. ఇడ్లీ అయితే ఇండక్షన్ మీద అయితే సింపుల్గా అయిపోద్ది. నేనైతే స్టీల్ది కాబట్టి నా ఇడ్లీ పాత్ర ఇండక్షన్లోనే పెడతాను. తర్వాత సింపుల్గా బొంబాయి చట్నీ చేస్తాను. మా బాబుకి ఆలు వేసిన బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టము. చూసాను, సింపుల్ ప్రాసెస్. ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తర్వాత ఆలూని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఇవి మగ్గేలోపు ఇంకొక సైడ్ అయితే అంబలు రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్తో పాటు మా ఇంట్లో అంబలి కంపల్సరీ ఉండాలి కదా. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారము, తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఇది మూత పెట్టి కాసేపు మగ్గించేసుకోవాలన్నమాట. అప్పుడే ఆలు ఉడుకుతాయి. లేకపోతే మనం డైరెక్ట్గా పిండి కలిపి వేసేస్తే అయితే ఆలు ఉడకవన్నమాట. ఇంకొక సైడ్ అంబలికి వాటర్ మరిగిన తర్వాత రాగి పిండిని అయితే అందులో కలిపేసి వేసేసుకున్నాను. ఇదైతే 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసి సరిపోద్ది. నేను ఒకసారి స్పూన్తో చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది. ఫోర్క్ పెట్టి కలపడానికి రీజన్ ఏంటంటే బాగా పిండి ఉండలు లేకుండా కలుస్తుంది అనమాట. ఈలోపు మనకి బంగాళదుంపలు ఇవన్నీ మగ్గిపోయాయి, కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఆలు. అందుకని చిన్న 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుని అవి బాయిల్ అయిన తర్వాత ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత శనగపిండి వాటర్లోని కొంచెం బాగా కలిపి ఉండలు లేకుండా అది ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. జస్ట్ 10 మినిట్స్లో ఇది చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఈలోపు ఇడ్లీ రెడీ అయింది. వేడి వేడిగా పొగలు కక్కుతూ ఇడ్లీ ఎంత బాగుందో కదా. మీరు కూడా రాత్రి ఇలా అన్నీ సిద్ధం చేసేసుకున్నారనుకోండి ఉదయాన్నే పని చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇంకా మా బాబుకి స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తుంటే జాంకాయ కనిపించింది. పిల్లలకి ఎప్పుడు అన్హెల్దీ కాకుండా నేనైతే స్నాక్స్లోకి ఎప్పుడు హెల్దీయే ఇస్తాను. బాక్స్ కూడా వాడికి లంచ్ బాక్స్ కూడా హెల్దీయే ప్రిఫర్ చేస్తాను 90%. బాక్సులు కూడా పిల్లలకి స్టీల్ బాక్సులు ప్రిఫర్ చేయండి. ప్లాస్టిక్వి చూడ్డానికి బాగుంటాయి కదా, అంత హెల్దీ అయితే కాదు. మనం ఇంత హడావిడిగా ఉండి ఇలా వేడిగా వండినవన్నీ అందులో పెట్టామనుకో ప్లాస్టిక్లో, పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇది నా వైపు నుంచి మీకు చిన్న సలహా. మీకు కుదిరితే తప్పకుండా పాటించండి. స్టీల్వే చాలా మంచిది. నేను చూపించిన బాక్స్ మా బాబుది అది ప్లాస్టిక్ అయితే కాదండి, అది హాట్ బాక్స్ టైప్ ఉంటుంది అనమాట. బయట ప్లాస్టిక్ ఉన్న లోపల చూసారా స్టీల్ ఉంటుంది. దానివల్ల హామ్ ఏం కాదనమాట. అంటే హాట్ బాక్స్లో ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది తినడానికని. ఇంకా వాడికైతే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ ఎందుకు పెడుతున్నానో మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చాలా వరకు స్కూల్ అయితే మార్నింగ్ 6:30కే స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ స్కూల్స్ ఏవైనా, కేవీ అయినా, ఇలాంటి ఆర్మీ స్కూల్స్ ఏవైనా సరే పొద్దున్న 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. మా వాడి స్కూల్ అయితే సివిల్లో అంటే బయట స్కూలు, ఇదైతే 8కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వరకు అయితే ఉండదు. మనలాగా నార్త్ సైడ్ అయినా ఇక్కడ ఢిల్లీలో ఎక్కడైనా స్కూల్స్ మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ఉంటాయి. అందుకని నేను టిఫినే పెడతాను బాక్స్లో. ఇంకా వాడికి బాక్స్ పెట్టేసి ఇంకా మా పాప లేస్తుంది కదా, ఆమె కోసం ఇంకొక ఇడ్లీ పెట్టేశాను. వాడికి బ్రేక్ఫాస్ట్తో పాటు ఇవ్వడానికి పెరుగును కొంచెం పలచగా చేసేసి అందులో అంబలి కలిపి ఇస్తాను అనమాట. చల్లగా ఉంటుంది, ఎండలు అయితే మండిపోతున్నాయి కదా, అందుకే ఇది ప్రిఫర్ చేస్తాను. అంబలి అయితే చేయడం చాలా సింపుల్. మీ పిల్లలకు తప్పకుండా అలవాటు చేయండి. ఇంకా మా బాబుకి తర్వాత మా హస్బెండ్కి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. అలాగే నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయితే అయిపోయింది కాబట్టి నేను ఆరామ్సే నా ఫేవరెట్ కాఫీ అయితే రెడీ చేసేసుకొని మా గార్డెన్ దగ్గరికి వచ్చి తాగుతున్నాను. మా గార్డెన్ చూసారా పచ్చగా ఎంత బాగుందో. నేను ఆల్రెడీ మొన్నే కదా గోంగూర కోసాను, మళ్ళీ చూడండి చిగుర్లు బాగా పెరిగింది కదా. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది అసలు. నేను సీడ్స్ హైదరాబాద్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సీడ్స్ అయితే బాగా వర్క్ అయ్యాయి, నాకైతే నచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి లెమన్ గ్రాస్, టీ చేసినప్పుడు ఇది వాడతాను. ఇంకా గార్డెన్లో అన్ని యూస్ఫుల్ ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే నేను క్వార్టర్స్లోకి వచ్చినప్పుడు ఫస్ట్లో పెట్టాను. 2 ఇయర్స్ అయింది. ఎంత ఫాస్ట్గా ఎంత బాగా పెరిగిపోయిందో. ఇంకా మా బాబుకి అయితే స్కూల్కి ఫస్ట్ డే కదా, నేను పూజ చేసుకొని వెళ్తానని స్వయంగా వాడే అన్నాడు. ఇలా పిల్లలు అంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మా బాబుకి అయితే ఇంట్లో పొద్దున్నే పూజ చేయడం అంటే చాలా ఇష్టము. మందిర్కి కూడా వెళ్తాడు.
మంచిగా ఇత్తడి చెంబులో వాటర్ తీసుకొని మా చెట్టుకు పూసిన కొన్ని పువ్వులు తీసుకొని అలా మందిరికి వెళ్ళేసి వస్తాడు. పిల్లలకి ఇలా పొద్దున్నే ఇంట్లో పూజ చేయడం అయితే అలవాటు చేయండి. మనకి కూడా మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, వాళ్ళకు కూడా ఆ రోజంతా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీ పిల్లలతో కూడా ఇంట్లో దీపం పెట్టించండి. ఇంకా వీడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు చూడండి. మా హస్బెండ్ డ్రాప్ చేస్తాడు. టైం అయితే 8 అయిపోయింది. ఇంకా బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా హస్బెండ్ అయితే ఎలా జోకులు చేస్తాడో, ఇటు బాయ్ చెప్పు వీడియో కంటే ఫ్రంట్లో అందరికీ చెప్పేసి వెళ్తున్నాడు అనమాట. బాయ్ చూడండి. ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పేశాను. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన ఇంట్లో ఇప్పుడు ఉంటుంది కదా అసలైన పని. ఇంకా నేను టిఫిన్ అన్నీ చేసి ఇవంతా పని అయ్యేసరికి 11:30 అయింది. ఇంకా మధ్యాహ్నాని కోసం వంట చేయాలి కదా. అన్నం ఒకవైపు చారు పెట్టేశాను. ఇది ఆంధ్ర స్టైల్ చారు అండి, చాలా సింపుల్గా అయిపోద్ది. వాటర్లో చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా మరగబెట్టాలి ఫస్ట్. ఆ మరిగిన దాన్ని తాలింపు వేసేసుకోవాలన్నమాట. ఆ మరిగేలోపు నేనైతే కర్రీ కోసం కట్ చేశాను. వీటిని ఏమంటారో తెలుసా మీకు? మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్. మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత నేను చారు తాలింపు వేసేసి ఇంకా కర్రీ కోసం ముందు వీటిని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేయడానికి హాఫ్ పెట్టాను. హాఫ్ అయితే సరిపోతాయని మిగిలిన ఇంకొకసారి కూర కానేసి హాఫ్ పక్కన పెట్టాను. ఇంకా తర్వాత రేపటి టిఫిన్ కోసం దోశలకు కూడా నానబెట్టేస్తున్నాను ఇప్పుడే. ఇంకా కూర వండడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ముందు ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు మనం ఆల్రెడీ కట్ చేసాం కదా, ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవైతే తొక్క తీసుకోవాలన్నమాట. అయితే వీటిలో సింపుల్గా గుర్తుపడడానికి పాడైనవి ఏంటంటే చూసారు, ఎంత గట్టిగా నొక్కినా అవి తొక్క అయితే రాలేదు, ఎందుకంటే అవి పాడైపోయినాయి. మనకు తొక్క సింపుల్గా వచ్చిందంటే అది బాగున్నట్టు, పాడైపోయింది అనమాట. తొక్క మాత్రం మీరు ఎంత తీసినా రాదు, ఎంత ఉడకబెట్టినా అది మెత్తగా అవ్వదన్నమాట. ఇంకా ఈ వేగిన ఉల్లిపాయల్లో టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవి కొంచెం వేగాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం ఒక పేస్ట్ లాగా దగ్గరికి అయిపోయినంత వరకు వీటిని మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి సిమ్లో పెడితే మంచిగా మగ్గిపోతాయి. టొమాటోస్ వేసాం కాబట్టి మనం ఇందులో అప్పుడే ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇవే మగ్గిపోతాయి. తర్వాత ఈ కర్రీని ఇప్పుడు నేను చేస్తుంది కొంచెం ఫ్రైలా చేస్తున్నాను, కానీ దీనిలో పులుపు వేసుకొని కూడా వండుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కావాలన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక కంప్లీట్గా వీడియో ఒకటి చేసి అయితే చూపిస్తాను. ఇంకా గార్డెన్లోకి వెళ్ళి కరివేపాకు తెచ్చి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో ఇందులో మనము తొక్క తీసి పెట్టుకున్న చామదుంపల్ని కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా కర్రీ అయితే ఇంతే, కాకపోతే నాకు ఇట్లా వాటరీ ఉంటే ఇష్టం ఉండదు. ఏ కూర అయినా ముక్కకు పట్టుకున్నట్టు ఉంటేనే నాకు నచ్చుతుంది. అందుకని దగ్గరకు అయినంత వరకు వేపాలి. ఇది వేగిపోయింది అనడానికి ఏంటంటే మెయిన్గా సైన్ కింద అడుగంటడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో ఆపేసుకుంటే సరిపోద్ది. చూసారా, అడుగంటుతుంది. ఇంకా చాలు, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇలా అన్నీ వండేసుకున్న తర్వాత ఒక చిన్న బాక్స్లో తీసుకొని ఇవన్నీ తోమేసుకుంటూ ఒక పని అయిపోద్ది కదా. ఇంకా ఈవినింగ్ ఏం పని ఉండదు అన్న దాంట్లో ఇంకా నేను అన్నీ వేసేసుకొని తోమడం స్టార్ట్ చేశాను. ఇలా అన్నీ ఎప్పుడు అప్పుడు చేసుకోవడం వల్ల మనకి పని చాలా ఫ్రీగా, చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. లే తర్వాత చేద్దామని మనం ఎప్పుడైతే పని పక్కన పెడతామో అప్పుడైతే మన పని ఇంకా లేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇల్లు కూడా నీట్గా కనిపించదు అనమాట. మనం ఎప్పుడు అప్పుడు పని చేసుకుంటేనే. ఇప్పుడు కిచెన్లో సింక్లో ఈ గిన్నెలన్నీ తోమేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా కిచెన్ నీట్గా అయిపోద్ది కదా, క్లీన్ అయిపోద్ది కదా. ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేసి ఇంకా మా పాపను పడుకోబెట్టాలి, వాళ్ళకి తినిపించడము ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా చిన్నపిల్లలు చాలామంది ఫుడ్ తినేటప్పుడు కర్రీస్ వేస్తే తినరు కదా. ఒక ఇడ్లీ ఉందని నేను అన్నం వేడిగా ఉంటుంది అని అందులో పెట్టేశాను, ఒకవేళ మా పాప అడిగితే తింటుందని. ఒక దాంట్లో చారు, అన్నము, చట్నీ కొంచెం మిగిలితే పెట్టాను. ఇందులో కర్రీ తీసాను. ఈ గిన్నె వచ్చేసి దోశలకు నానబెట్టాను కదా, అది గిన్నెలన్నీ కొంచెం ఆరిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేస్తాను. ఇంకా మా 12:30 అలా అవుతుంది టైము. మా పాపకైతే ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఇంకా మా పాపకు ఉట్టి చారు కాకుండా చూడండి, నేను ఏ వెజిటేబుల్స్ అయినా ఏ కర్రీ వండినా అవి ఇదే ఆ రైస్లో మ్యాష్ చేసేస్తాను అనమాట. తనకి ముక్కలా ఉంటే తినదని చెప్పేసి ఇలా మ్యాష్ చేసేస్తాను. మీరు కూడా ఇలాగే పెట్టండి చిన్నపిల్లలకి. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా ఉన్నా పర్లేదు. దానివల్ల ఏంటంటే పిల్లలకి మనకు కావాల్సినంత మనం ప్రోటీన్ కానీ ఇస్తామన్నమాట. రైస్తో పాటు కర్రీ కూడా తిన్నారని మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట. ఈవినింగ్ చూడండి ఎలా వర్షం పడుతుందో. ఇంక ఇలా వర్షం పడుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చే కామన్ రెసిపీ ఏంటో చెప్పండి. నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి.
అదే ఆనియన్ పకోడీ అండి. ఇంకా నేను వేడి వేడి ఆనియన్ పకోడీ చేయడానికైతే అన్నీ సిద్ధం చేసేసాను. యాక్చువల్గా మా బాబు ఇంకా రాలేదు, వాడు వచ్చిన తర్వాత వేద్దామని పక్కన పెట్టేశాను అనమాట కలిపేసి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వేడి వేడిగా పకోడీ వేసి ఇచ్చాను మా బాబుకి. ఇలా ఈవినింగ్ పకోడీ వేసేసుకున్నాం అనమాట. బయట చల్లగా వర్షం పడుతుంటే మేము వేడివేడిగా పకోడీ చేసుకొని ఆల్రెడీ రైస్ ఇవన్నీ వండేసాను కదా, వాటితో పాటు అయితే తినేసామన్నమాట. ఆ పకోడీ చాలా బాగుంది. ఇంకా అవన్నీ వాష్ చేసుకొని అంతా అయ్యేసరికి నైట్ వంట టైం అయిపోయింది, 7 అయిపోయింది. అప్పుడు ఏం వండాలా అనుకున్నప్పుడు మా అమ్మ ప్రేమతో ఇచ్చిన ఈ చిన్నోడియాలు అయితే గుర్తొచ్చాయి. వాటితో పాటు ఎగ్ కాంబినేషన్ వండితే అదిరిపోతుంది కర్రీ. ఈ చిన్నోడియాల రెసిపీ అంటే చిన్నోడియాలు ఎలా పెట్టాలి అని ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్లో అడగండి, తప్పకుండా మీకోసం అది కూడా చెప్తాను. ఈ కర్రీ చూపిస్తాను రండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే గుడ్లు అనేది నీసు వాసన రావన్నమాట. లేయర్ పైన ఫామ్ అవ్వడం కూడా చాలా నీట్గా ఫామ్ అవుతుంది. ఈ పసుపు ఆయిల్లో వేసి గుడ్లు ఫ్రై చేస్తే ఇల్లంతా నీసు వాసన అయితే రాదు, కర్రీ కూడా వాసన రాదనమాట. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ వేసేయాలి. టొమాటోస్ ఆనియన్స్ బాగా బాయిల్ అవ్వాలి. అందులో మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. కారం, ఉప్పు, మసాలా, తర్వాత ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేపినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఇవన్నీ వేసుకొని మొత్తం ఇది దగ్గర పడినంత వరకు వేపుకోవాలన్నమాట. ఇవి దగ్గర పడిన తర్వాత ఇంక ఇందులో ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసి ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఎగ్స్ వేసిన తర్వాత వాటర్ వేయండి, ముందే మాత్రం వేయకండి వాటర్. ఇంకా ఇవి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చిన్నోడియాలు అయితే వేసేసుకోవాలి ఇందులో. మేము ఎప్పుడైతే లీవ్కి వెళ్తామో అప్పుడు మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ ప్రేమతో ఈ చిన్నోడియాలు ముందే పెట్టేసి నేను వచ్చినప్పుడు నాకైతే ప్యాక్ చేసి పంపిస్తారు. ఏ కూర లేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఈ చిన్నోడియాలు అయితే మంచి ఆప్షన్. అలా అని టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఇంకా ఎగ్స్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అన్నమాట. ఈ చిన్నోడియాలని ములక్కాడల్లో వేసుకోవచ్చు, ఎగ్స్లో వేసుకోవచ్చు. ఓన్లీ టమాటా ఆనియన్ వేసేసి చిన్నోడియాల కర్రీ కూడా వండుకోవచ్చు అనమాట. ఎలా వండినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఈ కర్రీ రెడీ అయిపోయింది చూసారా, ఎగ్స్ అండ్ చిన్నోడియాల కర్రీ. మా బాబుకి అయితే ఫేవరెట్ కర్రీ ఇది మాత్రము. మీరు ట్రై చేయకపోతే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నేను దోశ బ్యాటర్ ఇంకా పొద్దున్న నానబెట్టాను కదా, దోశ బ్యాటర్ రుబ్బేసుకొని ఇంకా ఈవినింగ్ ఉంటాయి కదా, మళ్ళీ ఈవినింగ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా మార్నింగే ఈవినింగే అన్నీ క్లీన్ చేసేసుకుంటే పని చాలా సింపుల్గా అయిపోద్ది. మళ్ళీ రేపటి కోసం నేను కిచెన్ రెడీ చేసేసుకున్నాను చూడండి. రేపైతే పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు తీసి పెట్టేసుకున్నాను. ఇలా పొట్టుతో ఉన్న పుట్నాల పప్పు కూడా చట్నీకి వాడచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దోశ బ్యాటర్ ఇక్కడే పెట్టేశాను అనమాట, మంచిగా పొంగుతుంది కదా అందుకనేసి. ఇంకా అన్నీ నీట్గా పొద్దున్న కోసం రెడీగా పెట్టేసుకున్నాను. ఒక్కసారి మీరు కూడా ఇలా మార్నింగ్ హడావిడి లేకుండా పొద్దున్న కావాల్సిన నైటే అన్నీ సిద్ధం చేసేసుకున్నారనుకోండి, పొద్దున్న ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా వర్క్ అయిపోద్ది అనమాట. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. అలా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.